సన్న అటుకుల్లో చుడువ. సన్న అటుకులు ఒక పావు కేజీ. కడాయి అయితే పెట్టుకున్నా, అందులో నూనె, కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నా, ఎండుమిర్చి వేసుకున్నా. తర్వాత పుట్నాల పప్పు, కరివేపాకు అంతే. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసేసిన కాబట్టి మంచిగా వేగినాక కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసిన ఇంట్లో. ఎందుకంటే పచ్చిమిర్చి కారం ఉండొద్దు లైట్గా అన్నట్టుగా ఇట్లా వేసిన. తర్వాత ఈ పుట్నాలు, కరివేపాకు వేసేస్తాం. పుట్నాలు మంచిగా వేయాలి. వేసుకోవాలనుకుంటే కొంచెం మినపప్పు కూడా వేసుకోవచ్చు, కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. కానీ పుట్నాలు వేసినాం కాబట్టి నేను ఏ వేయట్లేదు, ఇక పుట్నాలు ఒకటే చాలా అనేసి. పల్లీలు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేను పల్లీలు కూడా ఎక్కువ మా ఇంట్లో తినదు కాబట్టి నేను పల్లీలు కూడా వేయట్లేదు, ఓన్లీ పుట్నాలు ఒకటే వేసిన. కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పుట్నాలు, జీలకర్ర అంతే. పసుపు, ఉప్పు ఇంతేనండి. ఇప్పుడైతే ఇది అందులో వేసేద్దాం, ఇంకా కలిపేసుకుందాం. వేసుకుందాం కొంచెం సాల్ట్ అయితే మనకు దాంట్లోకి వేయాలి కదా ఆ చుడవాళ్ళకి. ఇప్పుడు సాల్ట్ వేద్దాం కొంచెం. అందులో సాల్ట్ అయితే వేసేసినా కదా. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా అందులోకి వేసేసుకుందాం. అందులోకి వేసేసిన. ఇప్పుడు ఆ బాండీ తీసుకొచ్చి దీని మీద పెట్టేసి కలిపేసేయాలి, అంతే. మనకైతే మిక్చర్ రెడీ అయిపోతుంది. పప్పాయ కర్రీ అయిపోయింది. చుడువా ఇప్పుడు. ఇప్పుడైతే చుడువా కూడా రెడీ అయిపోయింది. ఇవి ఈజీ ప్రాసెస్లో చుడువా అంటే, ఇప్పుడు వర్షాలు ఒకటి బాగా పడుతున్నాయి, ఇంట్లో టైం పాస్ కాదు, అందుకోసం అనేసి చుడువా కూడా చేసేస్తున్నాను అనమాట. ఇదండి చుడువా. పచ్చిమిర్చి సన్నగా తరుక్కుంటే మధ్య మధ్యలో తాకుతూ ఉంటే బాగుంటుంది అనమాట. అందుకోసమే సన్నగా చేసిన పచ్చిమిర్చి అయితే. కరివేపాకు కూడా అట్లనే రెమ్మరెమ్మ లేకుండా కట్ చేసిన అనమాట. ఇగో సన్నగా కట్ చేసేసి వేసేసిన. అవి కూడా ఎండుమిర్చి కూడా అట్లనే వేసిన కట్ చేసి. ఇప్పుడైతే మీకు ఎంతమందికి చుడువా ఇష్టం? మేమైతే చుడువా ఇట్లా చేసుకుంటాం. ఇప్పుడు ఆ కడాయిలో కొంచెం నూనె ఉంది కదా, అది కూడా ఇంట్లో వేసేద్దామని. చుడువా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. సింపుల్గా చుడువా అయితే రెడీ అయిపోయింది. సన్న అటుకులతో చుడువా. దొడ్డ అటుకులు అయితే కొంచెం ఆయిల్లో ఏగియాలన్నమాట చుడువాని, అప్పుడైతే బాగా వస్తాయి అనమాట. అంటే ఆ దొడ్డ అటుకులు ఉంటే కొంచెం డీప్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేగినాక ఒక సన్న జల్లెడ లాంటిది తీసుకొని దాంట్లో వేస్తే అవి విచ్చుకుంటాయి అనమాట. అప్పుడు అవి పక్కకు పెట్టుకొని తర్వాత మనం ఇట్లా పోసి పెట్టుకొని ఇంట్లో వేసుకోవాలి. ఆ దొడ్డ అటుకులు దాంట్లో వేసుకుంటే అప్పుడు ఆ చుడువా వేరేలా టేస్ట్ ఉంటుంది అది కూడా. ఇదైతే ఇప్పుడు సన్న అటుకుల్లో చుడువా అన్నమాట. ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ సన్న అటుకులు. కొంచెం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మనం పోసేసి లేసేసినాం కదా, అందుకే కలుపుతున్నాను అనమాట, అంతే. ఇప్పుడైతే ఇదండి అటుకుల చుడువా. ఎలా ఉందనేది మీరే చెప్పాలి. ఇంకా ఇప్పటికైతే నేను ఇలా అయితే ట్రై చేసిన. అటుకుల చుడువా ఒకటి, పపాయ ఒకటి. అటుకుల చుడువా అయితే అందరికీ తెలుసు, పపాయ అయితే కొంతమందికే తెలుసు పపాయ కర్రీ అనేది. పపాయ కర్రీ ఎలా ఉందనేది
ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసుకొని తిని చెప్పండి నాకు. చపాతీకి అయితే బాగుంటుంది అది. ఇప్పుడైతే నేను ఇదైతే చూడువా. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి.